హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నా ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి ఇలాగ ఉంది. ముందు రోజే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసి ఉంచుతానండి. నైట్ అయితే చాలా వరకు అలానే క్లీన్ చేస్తాను. ఎప్పుడన్నా కొంచెం లేజీగా అనిపిస్తే నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటా. ఆ తర్వాత అయితే ఇంకా మార్నింగ్ మొత్తం బెడ్స్ అన్ని ఇదేంటి బెడ్ షీట్స్ కవర్స్ అన్ని తీసేసి క్లీన్ చేశానండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు మా మమ్మీ నా మెమొరీస్ అన్ని షేర్ చేస్తుంది కదా మీతో. ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చిన్నప్పుడు నా మెమొరీస్ అన్ని కొంచెం పెద్ద అయ్యాక నేను కూడా చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పు. దండం పెట్టినాను. నమస్తే పెట్టు నాన్న. చూపించు నమస్తే ఎలా పెట్టాలో వాళ్ళకి చూపిస్తావా? అమ్మా ఇల్లు ఆవు ఇటుక ఈ చెప్పవా? హాయ్ అందరికి నమస్తే చెప్పు నాన్న. పైకి చూపించు చేతులు. మరి నమస్తే. నా ఛానల్ని చూస్తున్నారా అని అడుగు. నా ఛానల్ని చూస్తున్నారా? నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి, నేను చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాడిని ఏంటి అన్ని చూసారా లేదా అని అడుగు నాన్న. మాట్లాడప్పుడు ఉవ్వ పెట్టు, అమ్మకు ఉవ్వ పెట్టు. అమ్మకి అమ్మ బంగారు కొండ చిట్టి తండ్రి ఉవ్వ పెట్టాడు. అమ్మా ఇటు చూడు నాన్న. ఇటు చూడాలి పండుగడు. ఉవ్వనా? థ్యాంక్స్ నాన్న. అమ్మా ఇటు చూడు. మరి వీడియోలో మాట్లాడినా మాట్లాడు. ఏం చెప్తావు వీడియోలో అందరికి చెప్పు. ఏదో చెప్పు మరి. చిరంజీవి ఏదో చెప్పు నాన్న వీడియోలో అందరికి. నువ్వే చూసుకుంటావా? చూసుకో. పోయింది. రైట్రా. చెయ్యి. హాయ్ అని చెప్పు. ఊవ పెట్టు. అమ్మకి రింగ్ పెట్టు. పెట్టేశాడు పండుగడు. రింగ్ పెట్టేశాడు. పెట్టేశాడు. ఊవ పెట్టినానా? ఇదిగో పెట్టేశాడు పండుగడు రింగ్. ఊవ పెట్టు నాన్న. మరి ఊవ పెట్టరా? పెట్టినానా? పెట్టు ఊవ పెట్టు. ఇంకోసారి నాన్న. థ్యాంక్స్ నాన్న. మా వాడు నేను ఉంటే నేను వీడియో తీద్దాం అనేటప్పటికి మా వాడు అలా వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి వాడే స్పెండ్ చేస్తాడండి వీడియో ముందు టైం అంతా. ఇది వచ్చేటప్పటికి నేను ఈవినింగ్ అయితే నార్మల్గా ఏదైనా స్నాక్ చేద్దాం అనుకున్నాను. స్నాక్ ఐటమ్ సో చేద్దాం కదా అని చెప్పేసి మిల్ మేకర్ అయితే ఇలా వేడి నీళ్ళలో వేసానండి. వేడి నీళ్ళు అన్న వేయచ్చు, చల్లనీళ్ళలో అన్న వేయచ్చు అంట. బట్ నేనైతే వేడి నీళ్ళలోనే వేసాను. తర్వాత అయితే మళ్ళీ చన్నీళ్ళలో వేసానండి. ఎందుకంటే నాకు ఇది అంత పెద్ద ప్రాక్టీస్ కాదు. నేను కూడా నేర్చుకుంటున్నాను మిల్ మేకర్ పకోడా వేయడం. సో శనగపిండి ఇవన్నీ పౌడర్ అంతా అయితే కలిపేసి పెట్టుకున్నానండి. ఒక పక్క గ్రేప్స్ ఏమో మా వాడి కోసం సాల్ట్లో వేసి ఉంచాను. ఇంకొక పక్క వాటర్ అంతా కూడా పిండేసి ఇవన్నీ కూడా ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ వేయడం కోసం రెడీ చేస్తున్నానండి నేను. మీ అందరికీ వీడియో నేను బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఒక్కొక్కటిగా ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. వంటలు చేయడంలో నేను అంత ఎక్స్పర్ట్ నేమ్ కాదండి. బట్ కొత్తవి నేర్చుకోవాలంటే నాకు ఇష్టమే. ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలనుకుంటానే ఉంటాను. బయట కొనుక్కుందాం కదా అనే ఆలోచన అయితే నా మైండ్లో చాలా తక్కువ ఉంటుందండి. ఇంట్లో చేసుకోవచ్చు కదా అనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీలో ఎంతమందికి బయట తినడం అంటే ఇష్టం, ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టం అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నాతో. ఇంకా నేనే ఒక చేతితో షూట్ చేస్తూ ఒక చేతితో వేయడం కదా. ఫైనల్గా అంతా చేసేసాక అయితే తీసానండి. మిల్ మేకర్ పకోడా అయితే వేసేసాను అనమాట. జస్ట్ నేను మీకు దానిలో కొంచెం లైట్గా ఉప్పు, కారం, నిమ్మకాయ ఇంకా ఆనియన్స్ కొంచెం ఇది చేసి అయితే తినడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ఇప్పుడైతే నేను తింటున్నాను.
ఇదేంటి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్ నేను తిన్నానండి. ఇంకా తర్వాత డీమార్ట్కి అయితే వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్ళాము. నేను బాబు కలిసి డీమార్ట్లో అయితే మామూలు హడావి చేయలేదు. మీరే చూడండి. ఇప్పుడు అమ్మకు ఉవ్వ పెట్టు. ఇప్పుడు అమ్మకు ఉవ్వ పెట్టిన ఉవ్వ పెట్టు. థ్యాంక్స్ నాన్న. తీసుకున్నావా? తీసేసుకున్నా చాక్లెట్. థ్యాంక్స్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అయ్యో నువ్వు నాకు ఉవ్వ పెట్టు. నువ్వు నాకు ఉవ్వ పెట్టినాను. అది పెట్టేద్దామని డీమార్ట్లో అలా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అలా చేసుకున్నామండి. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఏదో ఒకటి అయితే చేయాలి కదా. సో కర్రీ అయితే చేశాను నేను, కోడిగుడ్డు పుల్టా. మోస్ట్లీ అది రైస్లో కాదు, మేబీ చపాతీలోకే చేశాను నేను. అంత లేట్ టైం అయిన తర్వాత రైస్లోకి అయితే మేము పెద్దగా ప్రిఫర్ చేయమండి రైస్ తినడానికి. సో చపాతీ నైట్ టైమే నేను ఇలా బాదము ఇంకా ఇవన్నీ కూడా నానబెడతా. ఒక పక్క ఏమో పెరుగు తోడేసి, ఇంకొక పక్క ఏమో మెంతులు, ఖర్జూరం, ఒకటి గ్లాస్ నాకు, ఒక గ్లాస్ మా వారికి, ఇలా చియా సీడ్స్ వాటర్ నాకు, ఒక్కొక్క గ్లాస్ మా వారైతే పెరుగులో అడిగారు. నేనైతే నార్మల్ వాటర్లో వేసుకున్నా. ఇదంతా కూడా పొట్ట తగ్గించడం కోసమేనండి. సో మరుసటి రోజు అయితే శనివారం అయితే నేను ఇలా పూజలు చేసుకుంటున్నాను అనమాట. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. చేసుకుంటున్నా ప్రతి వారం కూడా మంచి ఎగ్జైటింగ్గా అనిపించేది. ఎప్పుడెప్పుడు సాటర్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ పూజ అయితే చేసుకుందామా అని నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్నండి. సో నా 7 వారాల పూజ అయితే నేను బాగా చేసుకున్నాను అనమాట. స్వామివారికి 7 కాదు వడ్డీయే ఇష్టం అసలు కన్నా కూడా అంటారు అని చెప్పేసి నేను 8 అయితే చేశానండి. 7తో పాటు 8 ఎక్స్ట్రా అన్నమాట చేసింది. అది ఇంకా మీరు తెలుసుకుని చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏదైనా పర్ఫెక్ట్గా తెలుసుకుని చేయడమే బెటర్ అండి. హాఫ్ నాలెడ్జ్తో చేసేదానికన్నా. కానీ కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కొన్ని ఐటమ్స్ మనకు దొరకవు అని ఫీల్ అయ్యేవారు భక్తి ముఖ్యమండి, మిగతా విషయాలు తర్వాత అనమాట. సో ఆ రోజు సాటర్డే కావడంతో మేమైతే బయటికి కూడా వెళ్తున్నామండి టెంపుల్. మాట్లాడినాము, మేము గుడికి వెళ్తున్నాము ఈవేళ సాయంత్రం. బాయ్ చెప్పే, బాయ్ చెప్పు. తెలివితే అట్లా అమ్మకి నాదా దా ముద్దు పెట్టు, అమ్మకు ముద్దు పెట్టు, అమ్మకు ముద్దు పెట్టు. మా ఇద్దరికి మేమిద్దరు ఇచ్చుకుంటాం. ముద్దు పెట్టు నాన్న, బాబు పెట్టు, బాబు పెట్టు. బాగా వచ్చిందా? హాయ్, అదిగో వీడియో నీడికి తెలుసు. హాయ్ అందరికి హ్యాపీ టెడ్డీ డే. మీరు కూడా చేసుకోండి. చెప్పినారా? ఉవ్వ పెట్టాలి కూడా. ఉవ్వ పెట్టు, ఉవ్వ పెట్టినానా? ఫ్లయింగ్ కిస్ ఇవి, ఫోన్లో ఫ్లయింగ్ కిస్. అబ్బా చూడన్నాడు. అమ్మో తెలుసండి. బంగారం ఓ పెట్టు, నాకు పెట్టు, నువ్వు నాకు పెట్టాము. ఓ పెట్టు, ఓ పెట్టినానా? నాకు ఉవ్వ పెట్టినాను. ఉవ్వ పెట్టు, ఇంకా పెద్ద పెట్టు. ఉవ్వ పెట్టు, పెట్టు. ఓ పెట్టినానా? ఉవ్వ పెట్టు, పెట్టు పెట్టు. అమ్మకు ఉవ్వ పెట్టు, పెట్టానా? దీనికి హాయ్ సరే ఉవ్వ పెట్టు. చాలే హాయ్ చెప్పు. అడే చెప్తాడు, వచ్చేస్తాడు వీడియో. చెప్పా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మరి. హాయ్ చెప్పు. హాయ్ చెప్తాడు, అడే చెప్తాడు అంటాడు. వీడియో నాకన్నా ముందే వీడియో లాగేసుకుని తీసేసుకుంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పా నానా? హాయ్ చెప్పు. హాయ్ నువ్వు అంటావు కదా, హాయ్ అంటావు కదా. బాయ్ చెప్పే, బాయ్ చెప్పు. మీరు చెరో చేయబట్టినాక ఆయన బాయ్ కూడా మీరు వదిలేస్తాండి, ఆయన చెప్తాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ చెప్పు. మా ఆపోజిట్లో పిల్లలు ఉంటారండి, వాళ్ళతో కలిసి కూడా బాగా ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడండి మా బాబు అయితే. ఇక్కడ బాగా ఆడిపిస్తారు కూడా. అమ్మో మీరు ఆడేస్తున్నారు అంటున్నాడు అందుకు అంట. అయ్యో అయ్యో
అయ్యో అయ్యయ్యో నాన్న ఇదిగో ఇదిగో అంట అయ్యో పట్టేసుకున్నారు ఆంటీ పట్టేసుకున్నారు మీరు పట్టుకుంటే అన్ని వీడియో చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాను మరి వీడియో చేస్తానని ఎందుకు వచ్చా ఇలా హాయ్ హాయ్ చెప్పు హాయ్ హలో అమ్మకు ముద్దు పెట్టు అమ్ముకోవా పెట్టు పెడతా అమ్ముకోవా పెట్టు ప్రామిస్ చేయి అమ్మకి ప్రామిస్ చేయి ఇలా చేయి ప్రామిస్ ఏం ప్రామిస్ ఇక్కడ నుండి డైపర్ వేసుకోనమ్మా నేను చెప్తా చెయ్యి నాన్న చెయ్యి ప్రామిస్ ముద్దు పెట్టు అమ్ముకోవా పెట్టు హాయ్ హాయ్ అమ్మా బాయ్ చెప్పే తోడు బాయ్ చెప్పు నాన్న బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మళ్ళీ పెట్టు అమ్మకు ప్రామిస్ చేయి మళ్ళీ చేయి నాన్న మళ్ళీ చేయి తీసిస్తా మళ్ళీ చేయి హాయ్ వచ్చేసింది బుడ్డడికి వ్యాలెంటైన్స్ డే వీక్ అంతా అలా రింగ్ పెట్టమని ప్రామిస్ చేయమని టెడ్డీ ఇవ్వమని చాక్లెట్ డే ఇవ్వమని మా వాడితో మొత్తం అంతా అలా స్పెండ్ చేశా అండి. మీరు ఉప్మాలో పంచదార వేసుకుని ఇలానే తింటారా అని అలాగా మీరు కూడా నైట్ అయితే నేను ఎలా తీసుకున్నాను. నేను మా బాబు కలిసి అయితే మార్కెట్కి వెళ్తున్నామండి. ఇక్కడ పిచ్చి కామెడీ అన్నమాట. అలా వెళ్తున్నాం కదా అవునా వెళ్దామా ఎప్పుడైనా సంచి పట్టుకున్నానా పట్టుకో ఎప్పుడైనా ఇంకా పట్టుకో అదిగో ఏం చెప్తున్నావు హాయ్ నేను మార్కెట్కి వెళ్తున్నాను చెప్పు నేను ఆర్చి వెళ్తున్నాను చెప్పు నాను నాకు బ్రెడ్ టొయట్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతిసారి నేను కుదిరినప్పుడల్లా చీజ్ కొనుక్కుంటాను, బ్రెడ్ కొనుక్కుని ఇలా టమాటో కెచప్ అయితే వేసుకుని తింటూ ఉంటాను అన్నమాట. ఇదేంటి రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఉంటే దానిలో చాలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తానండి. ఇంకా మా వారు అడిగారు అని చెప్పేసి నేనే ఇదైతే ప్రిపేర్ చేశానండి. లెమన్ విత్ హనీ ఇంకా గ్రీన్ టీ అన్నమాట. ప్యాకెట్ అయితే వేసాను. దానిలో కొన్ని సబ్జాలు ఇంకా మింట్ అయితే యాడ్ చేశాను. చాలా బాగా రిఫ్రెషింగ్గా అనిపించిందండి నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే పుదీనాతో కూడా వాటర్ కాసాను. ఒక పక్కేమో నేను ఇలా పప్పు అది వేసుకుని పనులు చేసుకుంటూ ఇంకో పక్క నేను స్నాక్ తింటూ అలా మొత్తం అన్నీ కలిపి ఒకటేసారి చేసుకుంటూ ఉంటానండి. పని ఏదైనా ఉంది అంటే ఎప్పుడెప్పుడో దేనికోసమో వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను, కానీ అప్లోడ్ చేయడం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. నా నెగ్లిజెన్సీ పోయి మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మీ అందరికీ ప్రజెంట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో అదంతా అవ్వాలి అని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడు పన్నీర్ కర్రీ, చపాతీ చేసినప్పుడు పన్నీర్ కర్రీ, తినే రోజుల్లో అయితే కోడిగుడ్డు పుల్లట, అలా డిఫరెంట్గా చేస్తూనే ఉంటానండి. ఏదో ఒకటి ట్రై చేస్తాను. ఏమీ ట్రై చేయకుండా అయితే నాకు రాదు ఈ వంట మనం బయటే తిందాము అని అయితే ఊరికనే అలా కూర్చోను. రాకపోయినా సరే ఏదో ఒకటి ట్రై చేస్తాను. డెఫినెట్గా వీడియోలు అవి చూసి నేర్చుకుని బట్ పర్ఫెక్ట్గా చేస్తానండి. నాకు ఆల్మోస్ట్ చాలా వరకు అంత రాకుండా ఏం లేదు, వచ్చు. బట్ కొన్నిసార్లు ఏమైనా కొన్ని యాడ్-ఆన్స్ చేయాలి అంటే తెలుసుకుంటాను అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకెక్కడ చపాతీ పిండి అయితే ఫస్ట్లో నాకు అసలు చేయడమే వచ్చేది కాదండి. బాగా బలవంతంగా అయితే చేయవలసి వచ్చేది. అంత సాఫ్ట్గా పిండి అయితే కలుపుకునేదాన్ని కాదు. తర్వాత నుంచి నేను లేయర్స్లా చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అయితే చాలా బాగుందండి. ఆ లేయర్స్లా చేసినప్పుడు మంచిగా తక్కువ చపాతీలే ఇదేంటి పెద్దగా చేసేయడం ఎదుట చాలా ప్లస్ అయింది నాకు. డెఫినెట్గా లెమన్, నిమ్మకాయ ఇవన్నీ పెట్టుకుని సర్వ్ చేసుకుని తింటామండి. ఇంకా నేను వీడియోని అయితే బాగా లైక్ చేయను. ఇదైతే కొన్ని మల్టిపుల్ డేస్ది కలిపి
చేసిన వీడియో. సండే వచ్చిందంటే కంపల్సరీ దమ్ బిర్యానీ చేస్తానండి. దమ్ బిర్యానీ అంటే మా వారికి చాలా ఇష్టం. అందులోనే నేను చేసే దమ్ బిర్యానీ అంటే ఇంకా బాగా ఇష్టం. ఎందుకంటే నేను దమ్ బిర్యానీ బాగా చేస్తాను అనమాట, అందుకోసం. సో అంతే అండి. వీడియో నచ్చిందా మీకు? వాచ్ చేసినందుకు